రామాయణ ఉత్తరకాండ 72 సర్గ. ఇక్కడ శత్రుఘ్నుడు అయోధ్యకి చేరి శ్రీరాముణ్ణి దర్శించుకుని అతడు మళ్ళీ మధురాపురానికి చేరుకోవటం గురించి చెప్పబడింది. తం శయానం నరవ్యాఘ్రం నిద్రానాభ్యాగమత్తః చింతయంతం అనేకాంతం రామగీతం అనుత్తమం. నరశ్రేష్ఠుడైన శత్రుఘ్నుడు నిద్రించుండటానికి పడక మీద అయితే పడుకున్నాడు, కానీ మహోన్నతమైన ఆ రాముడొక్క చరిత్ర గానం ఆయన మనస్సులో మెదులుతూనే ఉన్నది. తస్య శబ్దం సుమధురం తంత్రీలయ సమన్వితం శ్రుత్వా రాత్రిర్జఘామాసు శత్రుఘ్నస్య మహాత్మనః. ఎన్నో రకాలుగా ఆ రామ గాథను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయనకి ఆ రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు. రామాయణ గానము, పైగా దానికి తగ్గట్టుగా వీణ నాదము అనువుగా లయసమ్మతంగా మ్రోగుతున్నవి, ఆయనకి మారు మ్రోగుతున్నట్టుగా మళ్ళీ అవే మెదులుతున్నాయి. తస్యాం నిశాయాం యుష్టాయాం కృత్వా పౌర్వాహ్లి నీతిం క్రమం ఉవాచ ప్రాంజలిర్వాక్యం శత్రుఘ్నో మునిపుంగవం. ఇక్కడ శ్రవణానికి ఎంతో ఆనందంగా ఉండే ఆ రామకథను విన్నా కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. ఆ నాదమే వినిపిస్తుంది. ఆ మహాత్ముడు దాని మధుర స్మృతులతో మునిగిపోయాడు. నిద్రలో కూడా వెళ్ళలేకపోయాడు. అలాంటి స్థితిలో ఉన్న శత్రుఘ్నుకు ఆ రాత్రి అంతా కూడా ఒక్క క్షణంలా గడిచిపోయింది. ఆ రాత్రి ఇలా గడిచిన తర్వాత శత్రుఘ్నుడు సంధ్యా ఉపాసనాది ఆ పూర్వాహ్నవ క్రియలన్నీ కూడా ముగించుకొని భగవన్ ద్రష్టుమిచ్చామి రాఘవం రఘునందనం త్వయానుజ్ఞాతుమిచ్చామి సహేభిః సంశ్రిత ప్రత్యేహ. తర్వాత అతడు ఆ వాల్మీకి మహర్షికి నమస్కరించి ఇలా అన్నాడు: పూజ్య మహాముని, రఘువంశజునైన ఆ శ్రీరామచంద్రు ప్రభువుని దర్శించాలని కోరుకుంటున్నాను. అందుకే పూజ్యుడైన నీవు తీవ్ర నిష్ఠ గరిష్ఠులైన ఆ మునులు నా ప్రయాణానికి దయతో అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇత్యేవం వాదినం తంతు శత్రుఘ్నం శత్రుతాపనం వాల్మీకిః సంపరిష్వజ్య విససర్జ చ రాఘవం. అరివీర భయంకరుడైన శత్రుఘ్నుడు చేసిన ఆ అభ్యర్థన ఆలకించిన తర్వాత వాల్మీకి మహాముని ఆ శత్రుఘ్నుని తన హృదయానికి హత్తుకుని ప్రయాణానికి అనుమతించాడు. సోభివాద్య మునిశ్రేష్టం రథం ఆరుహ్య సుప్రభం అయోధ్యాం ఆగమత్తూర్ణం రాఘవోత్సుక దర్శనః. శ్రీరాముని దర్శనం చెయ్యాలని ఉత్సాహంతో ఉన్న శత్రుఘ్నుడు మహర్షికి పాదాభివందనం చేసి తేజో విలసితమైన రథాన్ని మళ్ళీ ఎక్కి అతడు త్వరగా ప్రయాణానికి అయోధ్యకి సమీపానికి వెళ్ళిపోతున్నాడు. సప్రవిష్టః పురీం రమ్య శ్రీమాన్ ఇక్ష్వాకునందనః ప్రవివేశ మహాబాహుః యత్ర రామో మహద్యుతిః. సకల శుభలక్షణాలు సంపన్నంగా ఉన్న శత్రుఘ్నుడు రమణీయంగా ఉన్న అయోధ్య పురంలోకి ప్రవేశించాడు. సరామం మంత్రి మధ్యస్థం పూర్ణచంద్ర నిభాననం పశ్యన్నమర మధ్యస్థం సహస్రనయనం యథా. ప్రవేశించిన తర్వాత మహాబాహు దివ్య తేజో విరాజితుడు అయిన ఆ శ్రీరాముడి యొక్క భవనంలోకి అడుగుపెట్టాడు. అతడు ఆ స్వామిని చూసి అప్పుడు పూర్ణచంద్రుడు, పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా అయితే ప్రసన్నంగా అంత ఆహ్లాదకరంగా ఉంటాడో అలా ప్రసన్నమైన ముఖంతో మంత్రుల మధ్యలో ఉన్నాడు రామచంద్ర ప్రభు. అభివాద్య మహాత్మానం జ్వలంతమివ తేజసా ఉవాచ ప్రాంజలిర్వాక్యం రామం సత్య పరాక్రమం. దేవతలచే పరివృత్తుడైన దేవేంద్రుడులాగా ఉన్నాడు ఆ రాముడు ఆ మంత్రుల మధ్యలో. అంతటా శత్రుఘ్నుడు దివ్య తేజస్సుతో అలరారుతున్న శ్రీరాముడికి నమస్కరించి అతడు సత్య పరాక్రమైన శ్రీరామచంద్రుడికి నమస్కరించప్పుడు రాముడితో ఇలా మాట్లాడుతున్నాడు: యథాజ్ఞప్తం మహారాజా సర్వం తత్కృతవానహం హతః స లవణః పాపః పురీ చాస్య నివేశిత.
మహారాజా, నువ్వు ఆజ్ఞాపించినట్టుగానే సకల కార్యక్రమాలన్నీ నెరవేర్చాను. పాపాత్ముడైన లవణాసురుని చంపేశాను. ఆ మధుపురాన్ని మళ్ళీ పునర్నిర్మాణాలన్నీ కూడా చేశాను. చచ్చిపోయిన 12 సంవత్సరాల తర్వాత వచ్చి చంపేశానని ఇప్పుడు చెప్తారా? విషయం ముందే కదా చెప్పాలి. అంటే చంపేసిన తర్వాత కూడా ఆ రాజ్యాన్ని నువ్వు మళ్ళీ పరిపాలిస్తూ అక్కడవన్నీ సరి చేసుకుని అవన్నీ సరిగ్గా పరిపాలన చెయ్యి. అంతేగాని అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చి నీ సన్నిధిలోనే ఉంటాను, నీకు సేవ చేసుకుంటానని చెప్పద్దు. ఈ కార్యానికి ముడిపడి ఇంకో కార్యం ఉన్నాయి కాబట్టి అక్కడ నువ్వు యుద్ధానికి వెళ్ళటం, విజయాన్ని సంపాదించుకుని మళ్ళీ అక్కడ పరిపాలన అన్నది చెయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆ పరిపాలన అన్నది 12 సంవత్సరాలు చేసిన తర్వాత నువ్వు చెప్పినాటికి అన్నిటికీ నేను చక్కగా నిర్వర్తించాను. నిన్ను చూడాలన్న కోరికతో వచ్చాను. ద్వాదశేతి గతవర్షాः త్వాం వినా రఘునందన నోత్సహేయం అహం వస్తుం త్వయా విరహితో నృపా. ఓ రఘునందన, నీకు దూరంగా ఆ పురంలో 12 సంవత్సరాలు నేను గడిపేశాను. మహారాజా, నీ సాన్నిహిత్యం లేకుండా అక్కడ ఉండటం నా మనసుకి కాస్త ఉత్సాహంగా అనిపించట్లేదు, బాధగా ఉంది. సమే ప్రసాదం కాకుత్స కురుష్వామిత విక్రమ మాతృహీనో యథావత్సో నాచిరం ప్రావస్యామ్యహం. తల్లికి దూరమైన దూడలాగా నేను కలకాలం అక్కడ ఉండలేనేమో, ఉండలేకపోతున్నాను. అందుకు నువ్వు కాకుత్స, అమిత పరాక్రమశాలివైన నువ్వు నన్ను అనుగ్రహించవా, ఇంకైనా నీ సన్నిధిలో ఉంచుకోవా, అక్కడ నీకు దూరంగా నేను ఉండలేను అని. ఏవం బ్రువాణం శత్రుఘ్నం పరిష్వజ్జేదమబ్రవీత్ మా విషాదం కృతాః శూరా నైతత్ క్షత్రియ చేష్టితం. శత్రుఘ్నుడు ఇలా మాటలు విన్నవించుకున్న తర్వాత రాముడు శత్రుఘ్నుడిని దగ్గరికి తీసుకుని ఇలా మళ్ళీ మాట్లాడుతున్నాడు. నా వసీదంతి రాధానో విప్రవాసేషు రాఘవ ప్రజానః పరిపాల్య హి క్షాత్రధర్మేణ రాఘవ. మహావీర, ఏమాత్రము విషాదానికి లోనవ్వద్దు. క్షత్రియుల యొక్క లక్షణం కాదు ఇది. అంటే క్షత్రువులకి బాధ ఉండదా, వాళ్ళు బాధపడకూడదా అంటే ఇక్కడ వీళ్ళ బలాన్ని చూసుకుని, వీళ్ళ శక్తిని చూసుకుని వీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి బలహీనతలున్నా ఏమన్నా ఉన్నా వాళ్ళు కప్పిపుచ్చుకోవాల్సిందే. వాళ్ళు ఒక్కసారి వ్యక్తపరిచారు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు మళ్ళీ బలహీనులైపోతారు. అందుకనేది క్షత్రియుల యొక్క లక్షణం కాదు. పక్కన ఉన్న వాళ్ళు ఉత్సాహం పంచాలి తప్పితే ఇక్కడ బాధలు పంచి వాళ్ళని ఇంకా బాధాకరమైన స్థితికి తీసుకెళ్ళకూడదు. అందుకనేది క్షత్రియుడు యొక్క లక్షణం కాదు. అందుకే శత్రుఘ్న, ఆత్మీయులకు దూరంగా అన్య ప్రదేశంలో ఉన్నప్పటికీ నువ్వు కూడా రాజులు దుఃఖించకూడదు. ఎందుకు, నీ ధర్మాన్ని నువ్వు కట్టుబడి ఆచరిస్తున్నావు. కాలే కాలే తు మాం వీర హ్య అయోధ్యాం అవలోకితుం ఆగచ్చత్వం నరశ్రేష్ఠ గంతాసి చాపురం తవ. శత్రుఘ్న, మనము క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ప్రజల్ని పరిపాలిస్తున్న వాళ్ళం. అందుకే వీరుడా, నన్ను కలుసుకున్నటకే అప్పుడప్పుడు అయోధ్యకి రావచ్చు కానీ ఇక్కడే ఎప్పుడు ఉంటానని మాత్రం అనకు. మమాపి త్వం సుదయితః ప్రాణేరపి న సంశయః అవశ్యం కరణీయం చ రాజ్యస్య పరిపాలనం. నరోత్తమ, తిరిగి మధురాపురానికి నువ్వు వెళ్ళి వస్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు కానీ ఎప్పుడూ ఇక్కడే ఉండకూడదు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ నన్ను చూడాలనిపించినప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండు. అందుకే తమ్ముడా, నాకు నువ్వు ప్రాణాల కంటే ఇంకా ఎక్కువైన వాడివే, అందులో ఎటువంటి సందేహం. నాకు నిన్ను చూడాలని ఉంటుంది కానీ దీనికి కట్టుబడి అవి నేను చెయ్యలేను. తస్మాత్ త్వం వత్స కాకుత్స సప్తరాత్రమివావస ఊర్ధ్వం గంతాసి మధురాం సత్కృత్య బలవాహనః. మనకు రాజ్య పరిపాలన అవశ్య కర్తవ్యం. ఈ కర్తవ్యం ముందుంచుకున్న తర్వాత మన కోరికలు ఇవన్నీ కూడా పక్కకి పెట్టాలి. అందుకనిది మనకి ప్రథమ కర్తవ్యం, పైగా అవశ్య కర్తవ్యం. నాయనా శత్రుఘ్న, 7 దినములు ఇక్కడే ఉండు. తర్వాత నువ్వు నీ బలవాహనాలతో మళ్ళీ ఆ మధురాపురానికి వెళ్ళవచ్చు అన్నాడు. రామేస్యేతద్వచః శ్రుత్వా ధర్మయుక్తం మనోగతం
శత్రుఘ్నో దీనయా వాచ బాడమిత్యేవ చాబ్రవీత్. ధర్మయుక్తంగా శ్రీరాముడు చెప్పిన మాటలు శత్రుఘ్నుకి అనుకూలంగా కనిపించాయి. వెంటనే అతడు శ్రీరాముడికి దూరంగా ఉండవలసి వచ్చినందుకు లోపలే విచారపడుతూనే దీనంగా ఉన్నాడు. సప్తరాత్రం చ కాకుత్సో రాఘవస్య యథాజ్ఞయా ఉష్యతత్ర మహేశ్వాసో గమనాయోపచక్రమే. కాకపోతే రాజాజ్ఞ అన్నది శిరస్సు వంచాల్సిందే, దానికి కట్టుబడి ఉండాలి, దానికి వ్యతిరేకంగా చెప్పడానికి కూడా లేదు. అందుకే దాన్ని శిరోధార్యము అంటారు. శ్రీరాముడు ఆజ్ఞ మేరకు అయోధ్యలో 7 రోజులు గడిపి శత్రుఘ్నుడు మళ్ళీ తన ధనుర్ధారి అయి అక్కడి నుంచి మధుపురానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. ఆమంత్రాతు మహాత్మానం రామం సత్యపరాక్రమం భరతం లక్ష్మణం చైవ మహారథముపాహురుహత్. సత్యపరాక్రముడు మహాత్ముడు అయిన ఆ శ్రీరాముడు భరత లక్ష్మణులకి వీడ్కోలు, అతడు తన మహారథాన్ని అధిరోహించి, అంటే ఈ శత్రుఘ్నుడు బాధగా ఉంది, వెళ్ళాలని లేదు, అయిష్టంగా ఉంది. కాకపోతే మళ్ళీ ఇక్కడ అయిష్టమైనప్పుడు కూడా ఎందుకు అయిష్టం అంటే రాముడు సన్నిధిని, రాముడికి సేవ చేసుకునే వీటికి దూరం అయిపోతున్నాను అని, అంతకు మించి ఏమీ లేదు. అంతే అలాగా మళ్ళీ ఆ భరత లక్ష్మణులకి వీళ్ళందరికీ వీడ్కోలు చెప్పి, ఆ రాముడికి వీడ్కోలు చెప్పి తన రథాన్ని అధిరోహించి తను వెళ్ళిపోతున్నాడు మధురాపురానికి. దూరం ఆభ్యామనుగతో లక్ష్మణేన మహాత్మన భరతేన చ శత్రుఘ్నో జగామాశు పురం తతః. తన మహారథాన్ని ఎక్కిన తర్వాత మహాత్ములైన లక్ష్మణ భరత కొంత దూరం వెంటగా ఆ రథం వెనకాలే వచ్చారు. శత్రుఘ్నుడు ఇంకా ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా త్వరగా మధురాపురానికి బయలుదేరిపోయాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 72 సర్గ సంపూర్ణం.